ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త వినిపించింది. ఆటో డ్రైవర్లకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. ఆగస్టు 15న ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ఏపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించింది. ఈ నేపథ్యంలో మాట్లాడిన చంద్రబాబు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ఫ్రీ బస్సు ప్రయాణం అమలు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఆ రోజునే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. సూపర్ 6 హామీల్లో భాగంగా ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం హామీని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చింది. ఇక ఫ్రీ బస్సు కారణంగా తమ ఉపాధి దెబ్బతింటుందని ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఆటో తోలుతూ 4 రాళ్లు వెనకేసుకునే తమకు ఫ్రీ బస్సు కారణంగా గిరాకీలు పడిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. అయితే తెలంగాణ మాదిరిగా రాష్ట్రం మొత్తం ఫ్రీ బస్సు ప్రయాణం అమలు చేస్తోంది. ఏపీ ప్రభుత్వం రాష్ట్రం మొత్తం అమలు చేస్తుందా లేదా జిల్లాలకే పరిమితం చేస్తుందా అన్నది చూడాల్సి ఉంది. మహాత్మా జ్యోతిబాపులే జూనియర్ కళాశాల విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు అందించింది. విద్యార్థులకు ఫ్రీగా పాఠ్య పుస్తకాలు అందజేస్తామని ప్రకటించింది. స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీత టీచర్లకు టీజీటీ స్కేల్ అందించాలని నిర్ణయం తీసుకుంది. జూనియర్ కళాశాల విద్యార్థులకు ఫ్రీగా పాఠ్య పుస్తకాలు అందజేస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. 13 ఉమ్మడి జిల్లాల్లో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ పోస్టులు కూడా భర్తీ చేయబోతున్నట్టుగా వెల్లడించారు. ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతం టీచర్స్ కు టీజీటీ స్కేల్ వర్తింపు చేయబోతున్నామని తెలిపారు. ఎంజేపీ విద్యా సంస్థల్లో చదువుతూ ప్రమాదవశాత్తు ఎవరైనా విద్యార్థి మరణిస్తే బాధిత కుటుంబానికి అండగా నిలవాలని బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో నిర్ణయించారు. 3 లక్షల నష్టపరిహారంతో పాటు దహన సంస్కారాలకు 10,000 రూపాయలు అందించాలని సమావేశంలో చర్చించారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అనుమతులు తీసుకుంటామని మంత్రి సవిత తెలిపారు. ఎంజేపీలో ఇంటర్ చదివే విద్యార్థులకు నీట్, ఐఐటీలో శిక్షణ ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు. ఎంజేపీ స్కూల్లో పనిచేస్తున్న స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతం టీచర్లకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. స్టాఫ్ నర్స్, ఆర్ట్, క్రాఫ్ట్, సంగీతం టీచర్స్ కు దశల వారీగా టీజీటీ స్కేల్ అందించాలని ఎంజేపీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ బోర్డ్ ఆఫ్ గవర్నెన్స్ సమావేశంలో ఆమోదం తెలిపారు. తిరుమల శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్. శ్రీవారి దర్శనానికి సంబంధించిన సెప్టెంబర్ నెలకు సంబంధించి టీటీడీ దర్శనాలు, గదుల కోట టికెట్లు ఇవాళ విడుదల కాబోతున్నాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు టీటీడీ అంగ ప్రదక్షిణం టోకెన్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు అధికారులు. అలాగే ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్ల ఆన్లైన్ కోటాను టీటీడీ విడుదల చేయబోతుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఫ్రీ ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. ఇవాళ శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల చేయబోతుంది టీటీడీ. తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను విడుదల చేయబోతున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతిలో గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి సేవ, పరకామణి సేవ, నవనీత సేవ, గ్రూప్ సూపర్వైజర్ల సేవల ఆగస్టు నెల కోటాను కూడా విడుదల చేస్తారు.